ఆస్మా మీరు మీకు సంబంధించినటువంటి నిరుద్యోగులందరూ కూడా ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. సో ఈ మధ్య కాలంలో కూడా చాలా పోరాటాలు చేశారు. అయినా కూడా మీకు మళ్ళీ మీ మీద కేసులు పెట్టారు. రకరకాల ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. సో మీ పోరాటం జరుగుతూనే ఉంది. మీరు ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నారు, యాజిటేషన్ చేస్తూనే ఉన్నారు. ఏంటి ఉపయోగం ఏంటి? అదే కదా అర్థం కావట్లేదన్న. మా ఇష్యూస్ని అన్నీ మేము ఎన్ని రకాలుగా చెప్పాలో, వినతుల రూపంలో, వార్నింగ్ల రూపంలో ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా చెప్పినాము. ఇంకా కొట్టుడు ఒకటే బాగుందన్న, కొట్టుడు ఒకటే బాగుంది. నేపాల్లో లాగా ఇక్కడ కూడా అది రిపీట్ అయితేనే వీళ్ళు మాట వింటారు, లేకపోతే మాట విన్నారు. విద్యాశాఖ మంత్రి నా దగ్గర జాగ్రత్తగా పెట్టుకున్నాడు. పెట్టెలో పెట్టి భద్రంగా తాళమేసినావా అయ్యా? ఏం చేస్తున్నావు నువ్వు? విద్యాశాఖ మంత్రి పెట్టుకొని విద్యా వ్యవస్థకి న్యాయం చేయలేనప్పుడు నువ్వు విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయి. అవసరం లేదు, నువ్వు అసలు రాజీనామా చేయి విద్యాశాఖ మంత్రి. మేము చెప్తున్నాము, నీకు ముఖ్యమంత్రి ఉంది కదా, ముఖ్యమంత్రి ఉన్న తర్వాత నువ్వు విద్యాశాఖ మంత్రి ఎందుకు పెట్టుకున్నావు? విద్యా వ్యవస్థలో ఏం లోపాలు ఉన్నాయి, ఏం బాగుపరిచినావు నువ్వు? అసలు ఇవన్నీ ఎన్ని లోపాలు ఉన్నాయో తెలుసా? ఎన్ని జీవోలు అన్నా, జీవో 29, జీవో 46, జీవో 108 ఇవన్నీ హానికరం నిరుద్యోగులకి. మేము హానికరం అని చెప్తున్నాక కూడా నువ్వు ఈ జీవోలను ఎందుకు రద్దు చేయట్లే? బీఆర్ఎస్ గవర్నమెంట్లో టీఎస్ ఉన్న జీవోని తీసేసి టీజీగా పెట్టుకున్నావు. ఆ జీవోని మాత్రం ఒక్క రోజులో మార్చేయచ్చు. నిరుద్యోగులకు ఉపయోగపడే జీవోలు మార్చడానికి మీకు చేతులు వస్తలేవా? అంటే మేము బాగుపడ్డాం, మీకు ఇష్టం లేదా? మేము నిరుద్యోగులము ఏ ప్రభుత్వం అయినా కొట్లాడుకుంటూనే ఉండాలా? మాకు ఇదే పని అయిగా? అంటే వయసులు అయిపోయి పెళ్ళిళ్ళు చేసుకోకుండా అసలు గుళ్ళో ప్రసాదాలు తినుకుంటూ ఎన్ని రోజులు బతకాలన్న నిరుద్యోగులు? కనీసము పక్కనున్న బీహార్లో కూడా 1000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. మీరు 4000 భృతి ఇస్తామన్నారు, ప్రకటించారు. మేనిఫెస్టోలో ఆశ చూపిరు నిరుద్యోగులకి. ఘోరం. కనీసం 1000 కాదు కదా, మీరు ఎన్ని చెప్పారు? కనీసం నిరుద్యోగుల గురించి మీకు సోయిందా? నిరుద్యోగులు ఏం తింటారు? మెగా డిఎస్ చేసిర్రు. అదే మెగా డిఎస్సిలో కూడా వాళ్ళు మొత్తం ఎంత జీవోలు మార్చిరంటే విద్యా వ్యవస్థలో టెట్లో కూడా న్యాయం చేస్తున్నారు వాళ్ళు. భాషా పండితులకి, బయోసైన్స్ వాళ్ళకి న్యాయం చేసి కొత్త పేపర్ని పెట్టిర్రు. వీళ్ళ లెక్క మీరు చదువుకొని సబ్జెక్ట్ రాయండి అంటే మేము ఎందుకు రాస్తాం? ఇంకా డిఎస్సి గురుకుల మోడల్స్ కలిపి జంబో కాంబో నోటిఫికేషన్ ఇచ్చిర్రు వాళ్ళు ఇచ్చిర్రు కాబట్టి మీ గురువు గారు కదయ్యా, ఆయన అడుగు జీవోలు ఏందో అవి. ఆయన అడిగి తెలుసుకొని ఆయన అన్నిట్లో ఫాలో అవుతున్నాడు కాబట్టి మీ గురువుని అడిగి మాకు కూడా కొత్త జీవోలు తీసుకొచ్చి మాకు ఎగ్జామ్ పెట్టాలి. లేకపోతే మాకు టెట్ వద్దు, డిఎస్సి వద్దు, డిఎస్సి వద్దు, మాకు ఏది అవసరం లేదు. ఆ జీవోలు మార్చి మాకు ఖచ్చితంగా మేము క్వాలిఫై అయ్యేటట్టు మాకు ఇస్తే బాగుంటుంది. మేము చదువుకున్న సబ్జెక్టులను మేము ఎగ్జామ్ రాస్తాము. ఇప్పటి నుంచి మాత్రం మేము చదువుకున్న సబ్జెక్టులో ఎగ్జామ్ రాయడానికి మేము సిద్ధంగా లేము. టెట్ ఫీజు కూడా వీళ్ళు ఏమన్నారన్నా, ఇంకా మేనిఫెస్టోలో మీకు ఏ ఎగ్జామ్ అప్లై చేసుకోవాలన్నా ఫ్రీ అన్నారు. ఉచిత పథకాలపైన నీకు దృష్టి ఉంది, ఫ్రీ బస్సు పైన దృష్టి ఉంది, మరి ఎగ్జామ్లు ఫ్రీ పెట్టడంలో నీకు దృష్టి లేదా? 1000 రూపాయలు దాదాపుగా ఒక 650-700 పోస్టులు ఉన్నాయి అనుకోండి. దాదాపుగా ఒక 2-3 లక్షల మంది దానికి అభ్యర్థులు ఉంటారు కదా. అది వేరన్నా. మళ్ళీ ఓన్లీ టెట్ ఫీజే 1000 రూపాయలు. ఇది ఒక అర్హత పరీక్ష అన్నట్టు. దీనికే 1000 రూపాయలు. 2 మండలు ఉండే అన్న, 1000 రూపాయలు చేసారు. మొత్తం 5 లక్షల మంది రాస్తారు. ఓన్లీ బీఎడ్ అభ్యర్థులు వేసుకోండి. ప్రభుత్వం బతకొచ్చు, అందుకే 2 సార్లు టెట్టేసిర్రు అన్న. వీళ్ళు ఎంత తెలివిగలవాళ్ళు అంటే 2 సార్లు టెట్టేసిర్రు, 3వ సారి టెట్టేస్తున్నారు. కాబట్టి ఈసారి మీకు అనుకూలంగా కాదు. అప్పుడు అడిగితే ఏమన్నారు, ఇప్పటికే టెట్ నోటిఫికేషన్ వచ్చింది, ఇప్పుడు చేయడం కష్టం అన్నారు. అందుకే టెట్కు ముందు నుంచే మేము ఫైట్ చేస్తున్నాము. ఇప్పుడు అన్ని మార్చి జీవోలు మార్చి మాకు పేపర్ 3ని నిర్వహించి మాకు బయోసైన్స్ వాళ్ళకి, భాషా పండితులకు న్యాయం చేసేటట్టయితే టెట్ పెట్టాలి. లేదంటే మాత్రం ఎవరం కూడా అప్లై చేసుకోము. ఇంకొకటి సెంటర్లు కూడా అన్న 1000 రూపాయలు పెట్టి అప్లై చేయాలి. మళ్ళీ పైనుంచి 300 కిలోమీటర్లు పోయి ఎగ్జామ్ రాయాలి. ఛార్జెస్ ఏంది, కథ ఏంది అసలు? అంటే నువ్వు అప్లై చేయడానికి 1000 రూపాయలు ఇట్లా ఫీజు వసూలు చేసుకుంటున్నావు. బస్సు ఛార్జీలు కూడా మా పురుష అభ్యర్థులతో వసూలు చేసుకుంటున్నావు. మొత్తానికి నువ్వు బతికే పనే. మేమేమన్నా ఇది అర్హత పరీక్షలకి ఎవరన్నా 1000 రూపాయలు ఫీజు పెడతారా అన్న? ఎంత అన్యాయం. డిఎస్సికి మళ్ళీ 1500, 2000 ఫీజు ఉంటుంది. 2000 దాకా ఉంటుంది ఫీజు. అప్పుడు సచ్చినట్టు అప్లై చేసుకోవాలి. ఇంత దోపిడి ఉందంటే చాలా దోపిడి ఉంది. ఇవన్నీ బయట పడతలేవు. అందుకే మేము ఇవన్నీ తెరపైకి తీసుకొస్తున్నాం. సో మరి నెక్స్ట్ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావట్లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు? ఎందుకంటే మీది బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది ప్రతిసారి కూడా. ఏం చేద్దాం అసలు? ఇంకా కొట్టుడు ముట్టడిలే ఉంటాయి. ఇక అయిపోయినాయి. నేపాల్లో లెక్క తిరగబడతాం, ఖచ్చితంగా తిరగబడతాం. ఇక మంచిగా శాంతంగా చెప్పి నేపాల్లో తిరగబడితే నేపాల్ వాళ్ళు ఏమో చేతులు పెట్టుకుని కూర్చోలే. వాళ్ళు కూడా మన కాల్పులు జరిపారు, లాఠీ చార్జ్ జరిపారు, 100 మంది చనిపోయారు, దాదాపుగా 1000 మంది గాయాల పాలయ్యారు. సో ఎందుకు అటువంటి పరిస్థితి? ఇప్పుడు కూడా రోజు చస్తూ శవం లెక్క బతకడం కంటే అట్లా పోరాటం చేసి చావడం మేలు అన్న.
పోరాటం చేసి చావడం మేలు. రోజు నిరుద్యోగి చస్తూ బతుకుతున్నారన్న, ఒక్క పూట తిండి తిని గుళ్ళల్లో ప్రసాదాలు తినుకుంటూ వినాయక చవితి ఎప్పుడొస్తుందా, దసరా ఎప్పుడొస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తారు. ఎందుకంటే అన్నదానాలు ఉంటాయి కదా, అన్నదానాల కోసం వెయిట్ చేస్తారు వాళ్ళంతా. అంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. అన్నదానాలు తింటూ బతుకుతూ చదువుతూ ఉన్న నిరుద్యోగులకి 5 రూపాయల భోజనం ఒక వరం నిరుద్యోగులకి. అదే కదా అర్థం కావట్లే. మేము 5 రూపాయల భోజనం తినాలి, నువ్వేమో 10,000 పళ్ళెం పెట్టుకొని నువ్వు భోజనం చేస్తావు. తిను, మీకు అవకాశం మేము ఇచ్చినాం, తిను నువ్వు. కానీ మా జీవితాల గురించి అదే కదా, ఒక్క పూట అన్నం తినే సౌకర్యం మనం కల్పించాలి కదా. ఉద్యోగాలు రాకొక బాధ, వస్తే ఒక బాధ. మొత్తానికి మా వల్ల బతుకుతున్నారు. ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా దోపిడీ దోపిడీ దోపిడీ, దోచుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ నెక్స్ట్ టైం గెలుస్తామో లేదో అన్న డౌట్ వాళ్ళకు కూడా ఉంటుంది. మొత్తానికైతే ఏదైతే నేపాల్ ఘటనే మళ్ళీ ఇక్కడ పునరావృతం అవుతుంది, మీ సమస్యలు తీర్చకపోతే ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు కొంతమంది గ్రూప్స్ అభ్యర్థులు బయటకు వచ్చారు, డిఎస్సి అభ్యర్థులు బయటకు వచ్చారు, అందరు కూడా బయటకు వస్తున్నారు, తిరగబడతారు.